నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా మౌని అమావాస్యలోపు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో ఒకేసారి 6 శుభవార్తలను వింటారు. కానీ 2 సమస్యలు కూడా ఉన్నాయి. నా మాట విని ఇలా తప్పించుకోండి. అయితే మౌని అమావాస్యలోపు వృషభ రాశి వారు విననున్న 6 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ 2 సమస్యలు ఏమిటి, వాటి నుండి వీరు ఎలా తప్పించుకోవాలి, ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. అలాగే బంధాలకు అనుబంధాలకు విలువనిస్తారు. అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో అబద్ధాలు చెబుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రతిఫలం లేకుండా సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరు సమయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. వీరు ఏదైనా నూతన పనులను ప్రారంభించడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఒక్కసారి పనులు ప్రారంభించారంటే పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వానికి కలిగి ఉంటారు. వీరికి దానగుణం అధికంగా ఉంటుంది. వీరికి చాలా సందర్భాలలో అతిగా ఆలోచించే లక్షణం ఉంటుంది. దీనివలన నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. వీరు చాలా తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేయడంలో వీరికి ఎవరూ సాటి లేరు. ముఖ్యంగా ఈ మౌని అమావాస్యలోపు ఈ రాశివారి జీవితంలో జరగబోయేది ఏమిటి, వీరు విననున్న 6 శుభవార్తలు ఏమిటి, ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. కుటుంబం నుండి, స్నేహితుల నుండి వ్యాపార పెట్టుబడి కొరకు ఆర్థికంగా సహాయం లభిస్తుంది. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. దీంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఊహించని రూపంలో మీరు చేసేటటువంటి వ్యాపారాలు లాభాల బాట పయనిస్తాయి. వీరికి ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో ఊహించని లాభాలను పొందుతారు. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అలంకరణ సామాగ్రి వంటి కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. గతంలో చేసినటువంటి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈ సమయంలో కోర్టు కేసులు, న్యాయ సంబంధిత విషయాలలో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ పరంగా అద్భుతంగా ఉన్నది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. అయితే పని ఒత్తిడి మాత్రం ఈ సమయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు పనిచేసేటటువంటి సంస్థల నుండి ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ రాశివారు విద్యాపరంగా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షలలో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు పెరుగుతాయి. కళాకారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన కళాకారులు ఈ సమయంలో ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు. దీంతో వీరికి ప్రజాకర్షణ అధికంగా పెరుగుతుంది. అలాగే క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు ఆదాయం బాగుంటుంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గతంలో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. స్నేహితులతోనూ, బంధువులతోనూ సమయాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేయడం, పుణ్యక్షేత్రాలు సందర్శన వంటివి చేసే అవకాశం ఉన్నది. బంధువుల నుండి, స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే వీరి వివాహ జీవితం బాగుంటుంది.
జీవిత భాగస్వామి అన్ని విధాలా వీరికి అండగా ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో వీరికి కలిసి రానున్నాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో 2 సమస్యలు బాధిస్తాయి. అయితే ఈ సమస్యలు ఏమిటి, ఈ సమస్యల నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రతినిత్యం వ్యాయామం చెయ్యడము, మెడిటేషన్ చెయ్యడము, పౌష్టిక ఆహారం తీసుకోవడం వంటి పనులను చెయ్యాలి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో రక్తం, కళ్ళు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల వలన ఇబ్బంది పడతారు. అలాగే ఈ సమయంలో వీరు మాట్లాడే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరికి ఉచిత సలహాలు అనేది ఇవ్వకూడదు. అలాగే కుటుంబ సభ్యులకు మీ జీవిత భాగస్వామి విషయంలోనూ కూడా వీరు ఎటువంటి అనవసరపు సలహాలను ఈ సమయంలో ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మాట్లాడే మాటల వలన లేనిపోని సమస్యలు సంభవించే అవకాశం ఉన్నది. అలాగే చేసేటటువంటి వ్యాపారాల్లో మీ మాటల వలన లేనిపోని సమస్యలు, ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలలో అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. వృషభ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యము శివారాధన చెయ్యాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా పంచిపెట్టాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చెయ్యాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చెయ్యాలి. గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. రాహుకేతువులకు శాంతి పూజలు నిర్వహించుకోవాలి. లేనివారికి, పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చెయ్యాలి. గోధుమ పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. ప్రతి శుక్రవారం రోజున దేవి సప్తశతి పఠించాలి. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, మౌని అమావాస్యలోపు ఈ రాశివారి జీవితంలో జరగబోయేది ఏమిటి, మీరు విననున్న ఆ 6 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరికి ఇబ్బందిని కలిగించే ఆ 2 సమస్యలు ఏమిటి, వాటి నుండి వీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.